గాంధీ గారు, ఇప్పుడు ప్రేమ అనేది స్వేచ్ఛ అనుకోవాలా లేదంటే బాధ్యత అనుకోవాలా? మీ మాటల్లో ఏమంటారు? నమస్కారం అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే రామ్మోహన్ గారికి నమస్కారము. నమస్తే. అయితే ఇక్కడ మనము మన ప్రాంతము, మనం ఉన్నటువంటి విలువలు, మనం ఉన్నటువంటి పరిస్థితులు పట్టుకొని నడవాల్సినటువంటి అవసరం అందరికీ ఉన్నది. అయితే విదేశీ సంస్కృతి పట్ల ఆకర్షితులై ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ స్థాయికి దిగజారింది అంటే మనం ఊహించేంత స్థాయికి దిగజారింది. ఎప్పుడో న్యూ ఇయర్ ఫస్ట్ రాగానే విచ్చలవిడిగా మద్యం అమ్ముడు పోయేటువంటి పరిస్థితులు, ఇంత కోట్ల మద్యం అమ్మినాం అన్నట్టు. అట్లనే ఇవాళ వ్యాలంటైన్స్ డే రాగానే ఉన్నటువంటి పరిస్థితులు ఓయో రూమ్లలో లక్షల రూపాయల వ్యాపారం అట. మెడికల్ షాపులలో ఏవైతే సేఫ్టీస్ ఉన్నాయో అవి లక్షల రూపాయల కోట్ల రూపాయల వ్యాపారం అంట. అంటే ఎటువైపు పోతా ఉంది సంస్కృతి? నిజంగా ప్రేమ అనే దానికి ఒక రోజు అనేది ఏముండదండి. ఒకరినొకరిని అర్థం చేసుకొని జీవించడమే అది ప్రేమ. అంటే ప్రేమ ఒక ఆడ మగ ఏదైతే సంబంధమైనటువంటి ఆడ మగ మధ్యనే ఉందంటున్నట్టు ప్రేమ కాదు. ఒక అన్నదమ్ముల మీద ప్రేమ ఉంటది, అక్క చెల్లెల మీద ప్రేమ ఉంటది, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటది. ఈ పవిత్రమైనటువంటి ప్రేమకు ఒక దినమని, ఆ దినం రోజు కంపల్సరీ కలవాలని, ఆ రోజు మేమేదో చెయ్యాలని ఈ విచ్చలవిడైనటువంటి సంస్కృతి సమంజసమైన పని కాదు. మన సాంప్రదాయానికి విరుద్ధం. నిజంగా కూడా సనాతన ధర్మంలో ప్రేమకు ఉన్నటువంటి గొప్పతనం ఆ చిన్న విషయం కాదండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే నేను ఎప్పుడో వందల సంవత్సరాలు జరిగింది చెప్పడం కన్నా కళ్ళ ముందర జరిగినటువంటి ఒక విషయం చెప్తా. భార్య భర్తలకు ఇద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఎంత, ఆ ప్రేమకు ఉన్నటువంటి గొప్పతనం నేను చెప్తా. ఒక సీనియర్ హీరో, తర్వాత అన్ని రచయితలు చాలా రాసిండు. ఆయన పేరు సరే, ఇది ఒకటి ఆత్మహత్య మీద పుస్తకాలు రాసిండ్రండి. రంగనాథ్ గారు అని వారు సినిమా హీరో, పాత తరం హీరో. ఆయన చాలా గొప్ప రైటరు, సమాజం పట్ల అనేకమైనటువంటి విషయాల్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చివరి దశ ఎట్లా వచ్చింది అని అంటే తన భార్య కోసం ఆయన ఆత్మహత్య చేసుకుండు. అది కదా ప్రేమకు గొప్పతనం. ఆయన రాసినటువంటి చివరి ఉత్తరంలో ఒక అంశం రాసిండు. నా భార్యని చివరి కాలం వరకు నేను అగ్ని సాక్షిగా మాటిచ్చిన, తన కోసమే బతుకుతా, తన కోసం బతుకుతా, తనని కాపాడుతా అని, తన లేనటువంటి జీవితం నాకు వద్దు అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకుండు. అలాంటిది కదా ప్రేమ. పవిత్రమైనటువంటి ప్రేమని ఇలా పక్కదారి పట్టించేటువంటి ప్రవృత్తి విష సంస్కృతి పట్ల దారితీసి ఒకరినొకరు పరస్పరంగా అసలు ఊహించినటువంటి పరిస్థితి ఇలా స్టేటస్ సింబల్ అయిపోయిందండి. ఈ ప్రేమ అనేది స్టేటస్ సింబల్. నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అరే ఎక్కడ పోతా ఉంది సంస్కృతి? దానికి మించి ఇలా లివింగ్ టుగెదర్ అంటున్నారు, పర్సనల్ గా కలిసి ఉంటున్నారు, ఇంకా రకరకాలు. మరీ మన పట్టణ నగరాలు అంటే హైదరాబాద్ అటువంటి నగరాలు అయితే విపరీతమైనటువంటి ధోరణి అయిపోతుంది. ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే పెళ్ళైనటువంటి వ్యక్తులు కూడా అనేకమైనటువంటి ఆకర్షణకు, దానికి కూడా అది ప్రేమ అనేటువంటి రంగు ఓడిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. అది సమంజసమైన పని కాదు. సమాజం ఎటువైపు పోతుంది, ఏమున్నది? నిజంగా చెప్తా ఉన్నా నేను. ఇక కొంతమంది మాట్లాడొచ్చు, భారతీయ జనతా పార్టీ లేదా బజరంగ్ దళ్ లేదా హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తాయంటే, అరే తప్పకుండా సమాజంలో మార్పు కోసం ఒక అడుగు ముందుకేసి కొన్ని సందర్భాల్లో శిక్షించాల్సిన అవసరం ఉంటే శిక్షిస్తాము, దండించాల్సిన అవసరం ఉంటే దండిస్తాము, భయభ్రాంతులకు గురి అవసరము అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం. ఆ రోజు స్వాతంత్రం కోసము ప్రాణత్యాగం చేస్తున్నారు, స్వాతంత్రం కోసం ఎదిరించి యుద్ధం చేస్తున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం కదా ఆ రోజుల్లో. బ్రిటిష్ చట్టం ముంగల ఆ రోజు స్వాతంత్రం కోసం కొట్లాడినంత వ్యతిరేకలే కదా. ఇలా కూడా చెప్తా ఉన్నాం. విష సంస్కృతి పట్ల, ఈ ఉన్నటువంటి విష సంస్కృతి పట్ల ఖచ్చితంగా ప్రతి హిందువు స్పందించాల్సిన అవసరం ఉంది. మేము కాదు, నిజంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చెప్పాలి, ఇలాంటి సంస్కృతి అనేది కాదు, ఈ అంశాలు మనం చేసుకోవద్దు, ఈ అంశాన్ని మనం పక్కన పెట్టాలి. అయితే ఇంకోటి ఇప్పటిదాకా రామ్మోహన్ గారు చెప్పారు, ఇంకేదో అంశం. ఈ రోజు అనేకమైనటువంటి విషయాలు ఉంటాయండి. భగత్ సింగ్ గారు అన్నారు. అట్లనే నేను చెప్తా ఉన్నా, భారతదేశ రక్షణ కోసం ఉన్నటువంటి రక్షణ దళము, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు 40 మంది ప్రాణత్యాగం జరిగింది ఈ రోజు. అసలు నిజంగా జరుపుకోవాలంటే ఇలా బ్లాక్ డే జరుపుకోవాలి. దేశంలో అంత పెద్ద మారణ హోమం జరిగింది. మనమే జరిగిన దాని మీద మనం చింతించి మనం జరిగిన దినాన్ని ఒక బ్లాక్ డేగా మనం ఇబ్బంది మన దేశం మొత్తం కూడా ఇచ్చేసేటువంటి అంశాన్ని పోయి ఏ సంబంధం లేనటువంటి సంస్కృతి పట్ల అనేకమైనటువంటి వారు హోటల్స్ వాళ్ళు ఇలా స్పెషల్ గా ప్యాకేజీలు ఇస్తారు, రెస్టారెంట్లలో కొత్త ప్యాకేజీలు పెడతారు. ఆ విచ్చలవిడేటువంటి ఏం చెప్పాలి కానీ ఇలా ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, నేను జనరల్ గా మీకు చెప్తా ఉన్నా, నేను సరూర్ నగర్ ప్రాంతంలో ఉంటా. నేను అసలు ఊహించేది ఏంటంటే పొద్దున 11-12 గంటలకు కూడా వాళ్ళు వచ్చేసి ఆడ ఉండి దినమంతా ఉంటారు. రాత్రి 11-12 గంటల దాకా 2 వీలర్ల మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అసలు ఏంది వాళ్ళ ఇంట్లో లేమంటులేరా? సంస్కృతి ఎట్లా పోతుంది? సమాజం ఎటువైపు చూస్తా ఉంది? ఈ తాత్కాలికమైనటువంటి వ్యక్తి నిజమైనటువంటి ప్రేమకు ఇవన్నీ అవసరం లేదు. ఒక భార్య భర్త, ఒక అన్న తమ్ముడు, ఒక చెల్లెలు ఒక అన్న, ఇది కదా నిజమైనటువంటి ప్రేమ. ప్రేమకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఏమీ అవసరం లేదు. ఆ అవసరం ఉంది అని అంటే ఒకరినొకరిని అర్థం చేసుకున్నటువంటి సంస్కృతి. చాలా మంది గతంలో అనేక సందర్భాలు మాట్లాడి నేను చాలా మంది విషయాలు విన్నా.
వాళ్ళు ఏమన్నారు, ఆ మామూలుగా చేసుకున్న వివాహాలు కాదు, ప్రేమ వివాహాలు, వారు ఒకరినొకరిని పరస్పరంగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు. ఇలా ఆ వివాహాలు ఎక్కువ చెడిపోతా ఉన్నాయి. అవును. ప్రేమ వివాహాలు చాలా రోజులు వాళ్ళు ఇక చెప్పాలి అనుకుంటే విచ్చలవిడి అసలు విచ్చలవిడి సంస్కృతికే శృంగారం చేసుకొని పర్సనల్ గా కలిసి ఉండి దానికో పేరు డేటింగ్ అని పెట్టి అదంతా ఉండి అంజి చేసుకొని పెళ్లి చేసుకొని విడిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఒక పవిత్రమైనటువంటి బంధానికి ఈ తప్పుడు మార్గము అనేటువంటి అవసరం లేదు. ప్రేమకు నేను చాలా గౌరవిస్తాను, దాంట్లో ఏమాత్రం సందేహం. నాకు తెలిసిన వ్యక్తులు చాలా మంది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండి పిల్లలు ఉండి ఫ్యామిలీ ఉండి కులాంతరంగా వివాహాలు చేసుకొని మంచిగా ఉన్న వాళ్ళు ఎక్కుతున్నారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పటిన్న గతంలో 50-60 సంవత్సరాలకు ఉన్నటువంటి ప్రేమ వేరు. ఇప్పుడు ప్రేమ అనేటువంటి ముసుగులో జరుగుతున్నటువంటి విచ్చలవిడి సంస్కారము, విచ్చలవిడి శృంగారం ఇది సరంజసమైన పని కాదు. దీని మీద తల్లిదండ్రులు సమాజం అందరం కూడా గౌరవించాలి. అయితే ఇంతకు ముందు ఉన్న ప్రేమ వేరు, ఇప్పుడు ఉన్న ప్రేమ వేరు అని అన్నారు. అయితే మార్పులు ఎందుకు వచ్చాయి అనుకోవాలి, అంటే కారణం ఏమై ఉండొచ్చు? ఒకటేనండి, టెక్నాలజీ. ఇలా వద్దన్నా అవునన్నా కానీ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు అడుగు పెడతా ఉన్నారు. అసలు సంబంధం విషయం ఆ రోజుల్లో ఏదైనా ఒక విషయం తెలవాలి అని అనుకుంటే అనేకమైనటువంటి తెల్లారితే ఒక అంశం జరిగితే తెల్లారి పేపర్లు చూసేటువంటి పరిస్థితి ఉండే. ఇందాక సార్ చెప్పారు, ఎవరో ఒక రచయిత పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలను తీసుకొని చాటుగా చదువుకునేటువంటి వ్యక్తులు ఉంటుండే. అది ఎక్కడో మా చాటుగా చదువుకునేటువంటి వ్యక్తులు ఉంటుండే. అలాగే స్వాతి బుక్ లో ఒక పేపర్ ఒక కాలం వస్తే ఆ కాలం ని సీక్రెట్ గా చింపుకొని చదువుకునేటువంటి రోజులు ఉంటుండే. ఫోటోలైనా వ్యవస్థ అయినా అదైనా. కానీ ఈ రోజు టెక్నాలజీ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే వీడియో కాల్లు, ఆడియో కాల్స్లు, నగ్నంగా మాట్లాడుకోండి. నగ్నంగా చిన్న స్థాయి కాదండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఆ స్థాయి వ్యక్తులే ఈ వెస్టర్న్ కల్చర్ కి ఈ అలవాట్లంతా వాళ్ళకి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ అంతా కలిసే కదా దరిద్రం అంతా ఇప్పుడు రివర్స్ అయి కూర్చొని ఉన్నది. నిజంగా కూడా పవిత్రమైనటువంటి ప్రేమకి ఇదంతా అవసరం లేదు. ఇది తాత్కాలికమైనటువంటి ఆనందం, క్షణిక ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ చూడంగానే వెంటనే ప్రేమించుకుంటారు, మళ్ళీ 6 నెలలకి విడిపోతా ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని 6 నెలలకి విడిపోతా ఉన్నారు. మళ్ళా పెళ్లిళ్ళు చేసుకొని ఇంకొకరిని ప్రేమించి వెళ్ళిపోతా ఉన్నారు. పిల్లలుంటే పిల్లలు భర్తని పిల్లలు విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ భార్యని పిల్లలు విడిచిపెట్టి ప్రేమ అనేటువంటి ముసుగులో పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలనుకుంటే ఇవన్నిటిని వాళ్ళందరికన్నా ముందు సమాజంలో గౌరవం ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు ఆలోచించాలి. అలాంటి వ్యక్తులకు స్పెషల్ గా ఇన్విటేషన్లు ఇచ్చి స్టేజ్ల మీద మాట్లాడుతున్నారు, వాళ్ళు ఉపన్యాసిస్తున్నారు, రాజకీయ ప్రసంగాలలో మాట్లాడుతున్నారు, వాళ్ళు సెలబ్రిటీలుగా అయితే ఉన్నారు. ఇది కరెక్టేనా? దాని మీద మాట్లాడితే మహిళా స్వేచ్ఛ అంటారు, లేదా ఇంకోటి అంటారు, లేదా చట్టమే మాకు అది ఇచ్చింది, అవకాశం కల్పించింది. ఈ అవకాశం చట్టంలో అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అవకాశం ఉన్న ప్రతిసారి అన్ని చేస్తూ ఉంటారు. అది కాదు కదా. నిజంగా కూడా చట్టంలో ఒక అంశం ఉంటది, 1000 మంది 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్లే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడదు. 1000 మంది దోషులు తప్పించుకున్నా సరే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, ఒక్క నిర్దోషికి పడవద్దు అనేటువంటి లుసుగులు ఉన్నప్పుడు ఇక దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ అందరు కూడా తప్పుదారిలో పోయేటువంటి పరిస్థితులు అవసరం లేదు కదా. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అంతే. ఎవరిని చేస్తా ఉన్నారంటే ఇక నేను ఎవరు వ్యక్తిగత ప్రస్తావన మాట్లాడతలేను. అనేక మంది సోషల్ మీడియాలో కానీ లేదా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలల్లో అనేకమైనటువంటి పెద్ద కార్పొరేట్ సెక్టార్ కల్చర్లల్లో పెద్ద పెద్ద క్లబ్లు, రెస్టారెంట్లు, పబ్లు, అనేకమైనటువంటి కిట్టీలు ఒక స్థుతిని మించిపోయినాం. ఆ మించిపోయినప్పుడు దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితి అందరికి ఉండదు. సామాన్యుడి పరిస్థితి ఇంకా విపరీతమైనటువంటి పరిస్థితులు దారి తీసేటువంటి ప్రమాదం ఉంది. ఇక రాను ఇంకేమేమైతుంది, ఎట్లయితే చూడాలి. ఒకప్పుడెప్పుడు అన్నం ఇవన్నీ ఎక్కడైనా అంటే సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దల పేర్లు వింటుంటే అప్పుడెప్పుడో సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు అరే వీళ్ళ భార్య ఇడిచిపెట్టేసి డైవర్స్ తీసుకొని ఇంకొకరిని చేసుకుంది, 2వ పెళ్లి 3వ పెళ్లి, లేదా పెళ్లి అయినాక వెళ్ళిపోయిందని ఏదంటే ఒక సినీ రంగంలో ఉన్నటువంటి కొంతమంది పేర్లు మాత్రం వింటుండే. ఇలా సామాన్యుల పరిస్థితి కూడా అట్లనే అయిపోయింది. ఎందుకురా అంటే ఈ సోషల్ మీడియా లేదా టెక్నాలజీ డెవలప్ అయిపోయి టెక్నాలజీ మనల్ని సర్వనాశనం చేయడానికి దిగజారినటువంటి పరిస్థితి ఉంది. అంటే నేను దాన్ని తప్పుపడతలేను, కానీ ఎవరైనా దాని పరిధి ఎంత, మనం ఎంతవరకు దాన్ని ఇచ్చేయగలుగుతాం, ఏ స్థాయి వరకు ఇచ్చేయగలుగుతాం అనే పరిస్థితి ఉంది. ఇలా నెట్ వచ్చేసి అన్ని అవకాశాలు ఉండి చిన్న పిల్లలు కూడా ఫోన్ వీడియోలు చూసేటువంటి పరిస్థితి వచ్చేసింది. చిన్న పిల్లలు కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితి స్కూల్ ఏజ్ లోనే. మీకు అర్థం కాను 8, 9, 9th, 8th, 9th క్లాస్ లోనే వాళ్ళు ఒకరి పిల్లలు మాట్లాడుకుంటున్నారు. నీ బాయ్ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్, నువ్వు పోదామా నేను పోదామా, హోటళ్లకు, రెస్టారెంట్లకు, అలాగే ఇక అనేకమైనటువంటి ఇవన్నిటికీ దారి తీయడం కారణం ఏంటంటే మనం ఆధునికమైనటువంటి ప్రపంచం వైపు పరిగెత్తడమే. మనం ఈ ప్రపంచాన్ని ఇంకో రకంగా చూడాలనేటువంటి ప్రయత్నంలో పరిగెత్తే దాంట్లో జరుగుతున్న నష్టాన్ని ఎవ్వరూ గమనిస్తలేరు. దీని మీద ఎవరైనా కొంతమంది మాట్లాడితే మూర్ఖంగా మాట్లాడతారు, చాదస్తంగా మాట్లాడతారు. గిదేనా, ఇట్లనే ఉంటుందా, ఇట్లనే చేస్తుందా అంటే ఏం చెప్పాలి, ఎట్లా మాట్లాడతాం? నేను మొన్న అంటే సందర్భం వచ్చి చెప్తా ఉన్నాను. ఒక సందర్భంలో నాకు మా మిత్రుడి అమ్మాయిని
చెప్పిన నువ్వు ఇట్లా ఆ సివిలైజ్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు ఎందుకమ్మా అంటే, నేను కోప్పడ్డ తర్వాత వాళ్ళ అరగంట సేపు వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడ్చిందంట. నేనేమంటున్నా, కొంత కొంత పరిధి లిమిట్ ఉండాలి. నేనేమంటున్నా, అందం అనేది అన్నం లెక్కనే ఉండాలి. అంత వికారంగా ఉండేటువంటి పరిస్థితులు లేదు. దాన్ని ఇంకో దారి తీయాల్సినటువంటి పరిస్థితి లేదు. దీని మీద ఏమైనా మాట్లాడామనుకోండి, మహిళలకు స్వేచ్ఛ లేదా, మహిళలు మాట్లాడొద్దా, మహిళలు నచ్చినట్టు ఉండొద్దా, మహిళలు వాళ్ళకి అనుకునే అరే మేము కాదంటలేము, మేము చెయ్యమని అంటున్నాం. మేము మగవాళ్ళని కూడా తప్పుపడతా ఉన్నాం. నేను చాలా మంది మగపిల్లల్ని కూడా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఎవరైనా మగపిల్లలు కూడా చిన్నగా ఉన్నటువంటి ఆ షార్ట్స్ అవి వేసుకుంటే వాళ్ళని కూడా బెదిరిస్తాం. అరే ఇది ఇంటి వరకే పరిమితము, నువ్వు బయట వరకు కాదు, ఇంటి వరకే పరిమితము అనేటువంటి అంశము తీయాలి. ఈ కల్చర్ ఏదైతే ఆధునిక ప్రపంచం వైపు మనం పరిగెడుతున్నామో, ఇదంతా మనం అంటున్నామో, అదంతా కూడా మనకి తప్పిదారేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప ఉపయోగపడే పరిస్థితి లేదు. నేను అంటున్నా, స్పెషల్ గా వ్యాలంటైన్స్ డే అనేది అవసరం లేదు. ఆ సంస్కృతి మనకు అవసరం లేదు, ఆ ఆలోచన మనకు అవసరం లేదు. అది ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, దానికి ఎట్లా ఉన్నది, ఏం సంగతి అనేది అవసరం లేదు. భార్యాభర్తలు లేదా నిజమైనటువంటి ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన రోజు అని అవసరం లేదు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ప్రత్యేకమైన రోజు, వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజు ప్రత్యేకమైన రోజు. ఆ భార్యాభర్తలు ఇద్దరిలో భర్త పుట్టిన రోజు అది ప్రత్యేకమైనటువంటి రోజు, భార్య పుట్టిన రోజు అది ప్రత్యేకమైన రోజు, వాళ్ళ పిల్లలు పుట్టిన రోజు అది ప్రత్యేకమైన రోజు. ఇలాంటి అనేకమైనటువంటి మీకు ప్రత్యేకంగా మీ కుటుంబంలో అనేకమైనటువంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త రకమైనటువంటి స్పెషల్ డే ఏం అవసరము? దీనివల్ల ఏం ఉపయోగం సమాజానికి? మనమే రాంగ్ గైడ్ చేసిన వాళ్ళు అయితే. ఎట్లా రాంగ్ గైడ్ అంటే, ఇవాళ నిజంగా ఏదైనా ఆడపిల్లలకు బాయ్ ఫ్రెండ్ లేడనుకో, నాకు బాయ్ ఫ్రెండ్ లేదనేటువంటి ఆలోచన తీసినట్టు పరిస్థితి. అలాగే మోపిలానికి గర్ల్ ఫ్రెండ్ లేదనుకో, నాకు ఇలా గర్ల్ ఫ్రెండ్ లేదు అనేటువంటి భావనని మనమే క్రియేట్ చేసినట్టు అయిపోయింది కదా. దీనిలో ఏం సందర్భం? అసలు అసందర్భమైనటువంటి ఇవి చేయడం ఎంతవరకు సమంజసమో తెలవాలి. ఇక దీంట్లో అన్నిటికీ ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరు ఉందంటే తల్లిదండ్రులదే. ఆ తల్లిదండ్రుల మాతృమూర్తి పాత్ర చాలా కీలకం. చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నారు. అసలు ఎటు జరుగుతా ఉంది, ఏం జరుగుతా ఉంది, పిల్లలు ఎటువైపు పోతా ఉన్నారు, ఏం వస్తా ఉన్నారు, ఏం చేయగలుగుతున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది, దానికి గల కారణాలు ఏంది, మన సమాజం ఎటువైపు పోతున్నాము, మనం ఎటువైపు పోతున్నాం అనేటువంటి పరిస్థితులను చూడాల్సిన అవసరం ఉంది. ఒకరిని చూసి ఒకరు ఇచ్చేసేటువంటి పరిస్థితి. దీన్ని అయితే రాను రాను మనం అరికట్టకపోతే మనం ఊహించని విషయాలు ఎన్నో చూడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే చూసినాం, ఎన్ని చూస్తా ఉన్నాము. చూసినటువంటి అసలు చూడను వినను అనేటువంటి ఘోరాలన్నీ చూసేసినాం. ఏంటంటే తెలుసో తెలియక మేము 80s లో 85 లో పుట్టిన వాళ్ళము, ఈ 90s వచ్చే వరకు అప్పుడెప్పుడో సెల్ ఫోన్ ల్యాండ్ లైన్ కూడా కాదు. ల్యాండ్ లైన్ వేయాలన్నా 10 కిలోమీటర్లు పోయి ల్యాండ్ లో నుంచి ఇలా సెల్ ఫోన్ వరకు ఇవన్నీ చూసేసినాం. ఇంత మార్పు చూసినప్పుడు మేమే ఆశ్చర్యపోతున్నాం. భవిష్యత్తు ఇంకేముందో, వచ్చిన తర్వాత ఇంకా విచ్చలవిడైనటువంటి పరిస్థితి అవుతుంది. ఎటువైపు పోతుంది ఏం సంగతి తెలియదు. ఒకటే చెప్తా ఉన్నాం యువత అందరికీ, యువత మీరు ఆలోచించాలి. నిజమైనటువంటి ప్రేమకు ప్రత్యేకమైనటువంటి రోజులు ఉండదు. నిజమైనటువంటి ప్రేమని ఒకరినొకరు అర్థం చేసుకుంటే అంతకన్నా గొప్పమైనటువంటి ప్రేమ ఏమి లేదు. అది భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా స్వచ్ఛమైనటువంటి ప్రేమకు ప్రత్యేకమైనటువంటి రోజు అనేది అవసరం లేదనేది భారతీయ జనతా పార్టీగా నా వ్యక్తిగత కూడా అభిప్రాయం. ఓకే, రామ్మోహన్ రావు గారు,